20 years of excellence. Sun International Institute of Tourism and Management. ఒకప్పుడు అమ్మాయి పుడితే దాన్ని ఎవడు ఏం చేస్తాడో అని భయం వేసేది. కానీ ఇప్పుడు అదేం చేస్తుందో అని భయంతో చేస్తున్నాం. హై స్కూల్లోనే మొదలెట్టేస్తున్నారు కథలు. కొంప నుండి స్కూల్కి వెళ్ళిన కూతురు ఎప్పుడు ఏ కొంప ముంచుతుందో అని భయపడనే తండ్రులు ఉన్నారా? ఫ్రెండ్లా చూసుకునే చెల్లి ఎప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ వెనకాల కనబడుతుందో అని టెన్షన్ పడిన అన్నున్నాడా? అరే తన గుండెల మీద చెయ్యేసిన తన గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఇంకో చెయ్యి సీక్రెట్గా ఎవరికి SMS చేసేస్తుందో అని వణికిపోని బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వణుకు పుట్టించేస్తున్నారు అమ్మాయిలు. ఒక ఆడపిల్ల కన్నా తండ్రిగా నేను ఈ మాట అనకూడదు సార్, ఐఎమ్ సారీ, కానీ తప్పడం లేదు. అందరు అమ్మాయిలు ఇలాగే ఉంటున్నారని నేను అనడం లేదు. కానీ నా కూతురులాగా ఇవాళ ఎంతో మంది అమ్మాయిలు తయారవుతున్నారంటే నాకు చాలా బాధగా ఉందండి. కన్న కూతుర్ని చంపేద్దాం అనుకున్నాను, చచ్చిపోయింది అనుకుని వదిలేశాను. కానీ వాడు క్షమించేశాడు. ప్రీతి చెప్పిన రీజన్స్ కి ఇప్పటికీ నేను కన్విన్స్ అవ్వలేదండి. ప్రీతి చెప్పింది కదా, వాడు కన్విన్స్ అయిపోయాడు. నా కూతురు ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలియదండి. కానీ వాడిని పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం అంతకు 10 రెట్లు హ్యాపీగా ఉండేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. నీకు 100% కేరింగ్, షేరింగ్, సెక్యూరిటీ ఇవ్వాలని వాడనుకున్నాడు. దాన్ని నువ్వు అనుమానం అంటున్నావు, నేను అది వెర్రి అభిమానం అంటున్నాను. డెసిషన్ ఇస్ యోర్స్. లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. ప్రీతిని మర్చిపో, నన్ను గుర్తుంచుకో. అమెరికా క్యాన్సిల్, జాబ్ కూడా క్యాన్సిల్. నువ్వు, నేను, అత్తయ్య గారు, మన షాప్, అంతే. నాకు చాలు. నువ్వు అమెరికా వెళ్ళు. నేను వెళ్ళను. నేను ఇదిగోండి. వీడేడి? ఉన్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఎన్నాళ్ళిలా స్టార్ట్. ఈ రోజుల్లో పిల్లలు ఎంత ప్లాన్డ్గా ఉంటున్నారు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఏ కాలేజీలో చేరాలి, ఏ ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ఎవరికి లేవు ఎయిమ్స్? మాకు ఉన్న ఎయిమ్స్. ఎయిమ్స్ వేరు, డ్రీమ్స్ వేరు. ఏదైనా కావాలనుకోవడం డ్రీమ్, అది సాధించాలనుకోవడం ఏం. ఎందుకు సాధించాలో పర్పస్ ఉండాలి కదా. పర్పస్ లేదే ఏం రాదమ్మా. ఆకలిస్తే అన్నం కావాలనిపిస్తుంది. ఆకలి పర్పస్, అన్నం కావాలనుకోవడం ఏం. నోరు మూసుకొని దోశలు తిను. ఏం అక్కర్లేదు. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఏంటండి మీరు కూడా? నా జీవితం అంతా షాప్లోనే గడిచిపోయింది. ఏం సాధించాను? ఈ బిజినెస్లు బతకడానికే కానీ సంపాదించడానికి కాదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్న చిన్న బిజినెస్లన్నీ కొట్టుకుపోయాయి. వీడు కూడా నాలాగా షాప్ షట్టర్ ఎత్తుకుని ఎవరొచ్చి కొంటాడా అని ఎదురు చూడకూడదు. హాయిగా ఏసీ క్యాబిన్లో కూర్చుని ఉద్యోగం చేస్తూ హ్యాపీగా బతకాలి. ఇది వీడెప్పుడు అర్థం చేసుకుంటాడు? అర్థం చేసుకుంటాడులేండి, చిన్నపిల్లోడు కదా. దేనికైనా టైం రావాలి. టైం రాదు లత, గడిచిపోతుంది. చెప్పరా, ఏం పీకుతున్నావురా? ఎవరు మొక్కవో? నా మొక్కవేరా, ఎక్కువయ్యాయని. రే ప్లీజ్ రా, మళ్ళీ చేస్తా. పెట్టారా? బాయ్ బాయ్ బాయ్. వెళ్తాను. అలాగే, బాయ్. ఎవరైనా చూస్తారేమో. చూడలేదు ఆంటీ, ఎవరైనా చూస్తారేమో. ఎవరు చూడలేదు. అబ్బా, ఏంటి తొందర? గంట నుంచి. అబ్బా, ఏంటి కింద తొంటుంది? నాకు కూడా. పెళ్లి చేసుకోకుండా నా తలుపు ఎందుకు కొడతావు? అంటే నువ్వు పెళ్ళైందనివే కదా, చక్కగా సంసారం చేసుకోకుండా
శివా మళ్ళీ కింద ఉంది. కింద కాకుండా ఇంకెక్కడ ఉంటది? అర్థమైంది. లేదు శివా నిజంగానే ఉంటుందిరా. ఈడేంటి మళ్ళీ? రే ఏం కావాలరా? నీ బైక్ కావాలరా? ఇప్పుడు కుదరదు. కుదురుతుంది బుజ్జి. కుదరదు బుజ్జి. అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి. అంకులా? ఏ అంకుల్ రా? కోనర్ బుజ్జి. సరేరా వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. ఏయ్! ఏయ్! నువ్వు నన్ను చూసావు. మల్లిక నీ ఫ్రెండ్ నన్ను చూసింది. లేదు చూడలేదట. నేను చూసాను, నన్ను చూసింది. నేను చూసింది వాడిని కాదు, నిన్ను కాదట. మరి ఎవరినంట? మరెవరిని? అదన్నా. నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇలా ఫాలో అవడం నచ్చదని? ఈవినింగ్ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు. సోడా ఇవ్వండి. ఇదేం పద్ధతి గురుగారు? మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? ఏంటి ఏంటేంటి కత్తి లాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్గాడు ఎలా నచ్చాడు నీకు? మీరు అంతగా యూత్ అనుకుంటే మీ ఏ జీవితం చూసుకోండి, మా ఏ జీవితం ఎందుకు? ఆయన మా నాన్న. నాన్న? ఏ అవ్వకూడదా? అయ్యో ఎందుకోకూడదండి, అవ్వచ్చు, అవ్వాలి. అంటే ఎప్పుడు అంకుల్ని చూడలేదు కదా, చిన్న కన్ఫ్యూజన్. మాకిది మామూలే. మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ, నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా. తన అలక తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు. నా కూతురంటే నాకు ప్రాణం. అమ్మ పోయాక అన్నీ ఆయనే. హీస్ ఎవ్రీథింగ్ టు మీ. సరే గాని నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? అబ్బే ఏ ఇంట్రెస్ట్ లేదండి. ఫాలోయింగ్? ఆహా చిచి అదేం కాదండి. కాకపోతే ఓకే, హా. తేడా వస్తే అయ్యో రామా, అస్సలు తేడా రాదండి. హా. రైట్. గుర్తుందిగా, తేడా వస్తే కోస్తారు. పీక. నవ్వండిరా, నవ్వండి, బాగా నవ్వండి. అయినా 2 సంవత్సరాల నుంచి ప్రీతి వెనకాల తిరుగుతున్నావు. ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా? టైం వేస్ట్. రే అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్రా, ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా. అవునా? హా. అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది, అయితే ఇష్టం లేనట్ట? నేను చెప్పింది అమ్మాయిల గురించిరా, ఆంటీల గురించి కాదు. తేడా ఏంటో. అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఆ. అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు. అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు, నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలరా. ఏయ్! నువ్వు నన్ను చూసావు. ప్రీతి ఎవరు వచ్చారో చూడు. అక్క బాగున్నావే? హాయ్ చిన్న, ఎక్కడికి వచ్చావురా నువ్వు? ఎవరి దగ్గరికి వచ్చావు? అక్క నీకు రాసి చేస్తున్నా, రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్. నువ్వు ఉన్నప్పుడేం చక్క అన్నీ నీతో షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. నాన్న రోజు తాగేస్తున్నారు. అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు. తాగితే అమ్మొస్తుందా? అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు. ఇదివరకు ఎంత యాక్టివ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదానివి. పెళ్ళవక ముందు ఒక అమ్మాయి ఎలా ఉందో పెళ్ళయ్యాక కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క. అంటే నువ్వు ఆనందంగా లేవా? బాధపడకుండా ఉండడమే ఆనందమైతే నేను ఆనందంగా ఉన్నట్టే. ఏ బాగానే చూసుకుంటున్నాడుగా. లైఫ్లో రియాలిటీతో పాటు 10% ఫ్యాంటసీ కూడా ఉండాలి. ప్యాషన్, ఎక్సైట్మెంట్ ఉండాలి. మన లైఫ్లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి. మన కష్ట సుఖాలనే కాదు,
తన కష్ట సుఖాల్ని కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి. మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది. అదే తనకి బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది. మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి. మనకి జ్వరం వస్తే నంబర్ 1 డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ. కానీ తనే పక్క నుండి టాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ. ఫిజికల్గా సైకలాజికల్గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి. నలుగురిలో మనం తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి. వరుణ్ వచ్చాడే. పాపం పిచ్చోడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే. పాపమే. హాస్పిటల్ కి ఫోన్ చేయరా. నథింగ్ టు వరీ. చిన్న స్ట్రోకే, ప్రమాదం ఏం లేదు ప్రస్తుతానికి. ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి. మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్. థ్యాంక్ యూ. ఏం కాదమ్మా, ఏం కాదు. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా. ఒక ఎగ్జాంపుల్, ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంటుంది. వెంటనే 2వ స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది. వెంటనే ఇంకా ఇంకా తిన్నామంటే వెగట్టుగా అనిపిస్తుంది. ప్రీతి, ఏం చేస్తున్నావు? క్లాస్ రూమ్ లో మొబైల్ ఏంటి? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఇదిగో. ఏమైంది మీ ఫ్రెండ్ కి? ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, మెసేజ్ పెడితే రిప్లై లేదు. అది వరుణ్ వాళ్ళ ఫాదర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయ్యో, ఏమైంది? హార్ట్ స్ట్రోక్, చిన్నదే, ఇప్పుడు పర్లేదు. ఆ విషయం నాకు చెప్తే ఏం పోతుంది? వాడంతే, ఎవరికి ఏ విషయం చెప్పడు. నాకు చెప్పాలి కదా. ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్, మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్గా ఫోన్ చేశాడు. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. నువ్వు ఉండరా ప్రీతి, నువ్వు ఇంటికెళ్ళు, వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు. ఎందుకురా అంతలా ఒళ్ళిర్చుకుంటున్నావు? ఓడిపోవటానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా? అనవసరంగా కెలకద్దు, పగిలిపోతాయి. పౌరుషం మాటల్లో కాదురా, ఆటలో చూపించు. నేను సిన్సియర్గా ఆడితే గెలవడానికి కాదు, మళ్ళీ ఆడడానికి కూడా సిగ్గుపడతావు. ఆడండ్రా, ఎవరొద్దన్నారు, కానీ పందెం 700 కాదు 7000. మగధీరా డైలాగ్ కొట్టావు కదా, మగాళ్ళైతే బెట్టు కట్టండి 7000. తొక్కలో 7000. ఇదిగో రింగు 17000. మేము గెలిస్తే 7000, మీరు గెలిస్తే 17000. వరుణ్, నీకు ఫోన్ అర్జెంట్. ఎవర్రా? ప్రీతి. చెప్పు. నాకు జ్వరం వచ్చింది. అయ్యో, అవునా? నిన్ను చూడాలి. మ్యాచ్ ఆడుతున్నాను రా. నిన్ను చూడాలి. అరే, మ్యాచ్ ఆడుతున్నాను చెప్పాను కదా. నిన్ను చూడాలి. ప్రీతి, మొండి చేయకు. టాబ్లెట్ వేసుకో, సాయంత్రం కలుద్దాం. నువ్వు వస్తేనే టాబ్లెట్. చెప్తే అర్థం కదా నీకు. పార్క్ లో వెయిట్ చేస్తుంటాను, ఆ తర్వాత నీ ఇష్టం. హలో ప్రీతి.
హాయ్. ఓకేనా? కాస్త ముద్దు చేయొచ్చు కదా. ఏంటి? జ్వరం వచ్చింది కదా, కాస్త ముద్దు చేస్తే నీ సొమ్మేం పోతుంది. అమ్మా బుజ్జి, జ్వరం వచ్చిందా అమ్మా? ఎందుకు వచ్చింది? ఏమో. తగ్గిపోతుందిలే, నేను మంత్రం వేసానుగా. ఇప్పుడు హ్యాపీనా? చాలా. నువ్వు హ్యాపీ, సో నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే మ్యాచ్ దొబ్బు ఉంటుంది, పర్లేదు, ఫ్రెండ్స్ కదా, భరిస్తారు. నీకేమో జ్వరం వచ్చింది, నేను వస్తే కానీ టాబ్లెట్ వేసుకున్నాను, నేను వచ్చాను, నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే నా మీద నమ్మకంతో బెడ్ కట్టారు. డబ్బు ఉంటుంది అయినా పర్లేదు, ఫ్రెండ్స్ కదా, భరిస్తారు. అయితే ఎందుకు వచ్చావు? నువ్వు రమ్మన్నావు కదా. అక్కర్లేదు, నేను అడుగుంటే నువ్వు రావక్కర్లేదు. నేనే పిచ్చిదా కాసేపు నీ ఒళ్ళు తల పెట్టుకుని పడుకుందాం అనుకున్నాను. సర్లే వదిలే. అక్కర్లేదు, నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా. వెళ్ళు, వెళ్ళి గెలిపించుకో. అక్కడ ఆల్రెడీ మ్యాచ్ డబ్బు ఉంటుంది. అనవసరంగా ప్రీతిని హర్ట్ చేశాను. రేపు తన బర్త్డే ఉంది కదా, కూల్ చేద్దాం. హ్యాపీ బర్త్డే ప్రీతి. రే ఎవర్రా మీరు? ఇక్కడేం పనిరా మీకు? మీరు ఎవరా? మీకేం పని ఇక్కడ? పోలీసులకే ప్రశ్న లేదు. మేమేం చేసాం? జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద ఏంట్రా? కొత్తగా దిగావా? ఏ సెంటర్లో దిగావే? రేట్ ఎంత ఫిక్స్ చేసావే? పోలీస్ అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ప్లీజ్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, మేము జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఏంటి ఫ్రెండ్స్? ఏ ఇంట్లో తెలియకుండా ఈడితో చొప్ప రాలేదే ఏడుపు? మీ నాన్న పేరేంటే? నీకు బాబేలేడా? మీ నాన్న ఈడితో పంపించాడా? పర్మిషన్ పెద్ద చేయొద్దు ప్లీజ్ సార్, వదిలేండి సార్ ప్లీజ్, వెళ్ళిపోతాం సార్. వదలద్దు, పట్టుకోరదండి. వదలవే. నీ మగతనం దీని దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 నిమిషాలు చాలు. మా దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. 3 నిమిషాలు చాలు. నేను మగాడిని, నువ్వు
ప్రూవ్ చేస్తా. సార్ ప్లీజ్ సార్ మీరు ఉండండి సార్ మీరు సార్ ఇది ఉంచండి సార్ నేను మాట్లాడతాను. మీరు రండి సార్. తీసుకెళ్ళరా ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళరండి మాట్లాడతాను వాళ్ళతో. అరే ప్రీతి ఉందిరా, ప్రీతిని తీసుకెళ్ళరా, తొందరగా తీసుకెళ్ళరా. Uncle. Hey! పిచ్చి పిచ్చి వేషాలు వస్తే ఇద్దరులో ఒకరే ఉంటారు. కూతురు అని కూడా చూడండి, చంపేస్తానే అనుకున్నాను. అక్క చెప్పరా. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా? అర్జెంటుగా అల్లుని తీసుకురాక. అలాగే. హలో ప్రీతి, ఆర్ యు ఓకే? నో, ఐమ్ నాట్ ఓకే. ఏమైంది? మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేశారు, ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు. నాకు టెన్షన్ గా ఉంది. ఏదో ఒకటి చేద్దాం. నాకు అంత టైం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదు అనుకుంటే ఆగరు. మరి ఏం చేద్దాం? ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్రీతి, ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా. నువ్వు వస్తే మన పెళ్లి, రాకపోతే నా చావు. ఏంటి నాన్న, ఏమైంది? ఏం లేదమ్మా. ప్రీతి, బస్ నంబర్ కూతురికేదైతే నేను చంపేస్తాను. మళ్ళీ చెప్తున్నా, నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నేను చంపేస్తాను. ఆ క్షణం వాడి కళ్ళల్లో నా కూతురు మీద వాడికున్న ప్రేమ కనపడింది. వాడి కోపంలో నా కూతురు ఏమైపోయిందో అన్న భయం కనపడింది. వాడు చెబుతోందే నిజమేమో, మేమనుకున్నదే అబద్ధమేమో అనిపించింది. ఎంక్వైరీ చేశాం. రేయ్ పో. ప్రీతి ఎక్కడా? ప్రీతికి ఏమైంది? జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి వెళ్దాం పద. ప్రీతికి ఏమైంది? నీకు దండం పెడతారా? ఇంటికి పద. వరుణ్, రే వరుణ్, రే ప్రీతి ఎక్కడా? ప్రీతికి ఏమైంది? ఓ సుధాకర్, వివాన్ ఇంటికి తీసిపో. ప్రీతి ఎక్కడా? నాకు తెలుసు ఇదంతా నువ్వు ఆడుతున్న డ్రామా. ఏం చేసావు? నా ప్రీతిని ఏం చేసావు? ప్రీతికి ఏమైంది? లేచిపోయిందిరా.
నిన్ను నన్ను కాదని ఇంకెవరితోనో నీ ఫ్రెండ్ సీనుగాడితో లేచిపోయింది. 18 ఏళ్లగా పెంచిన నా ప్రేమని 18 నెలలుగా పెంచుకున్న నీ ప్రేమని పెట్టుకు మీకు పారేసినట్టు పారేసిపోయింది. నమ్మలేకపోతున్నావు కదా? నేను నమ్మలేదు. ఒక ప్రియుడుగా నీ ప్రేయస్ని ఎంతగా నమ్మేవో ఒక తండ్రిగా నా కూతురు నేను అంతగా నమ్మాను. కానీ ఏమైంది? లేచిపోయింది. ఫస్ట్ టైం నా లైఫ్ లో నమ్మకం మీద నమ్మకం పోయిందా? చెప్పండి రావుడికి. అవునరా, ఆ సీన్ గడు మోసం చేశాడు. చాలా ప్లాన్ గా వర్కౌట్ చేశాడు రా. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. అయినా మేము ఎన్నోసార్లు చెప్పాం షేర్ చేసుకోకపోతే ఏ రిలేషన్షిప్ కి వాల్యూ ఉండదురా అని. రే నీ మధ్య చిన్న తేడా వచ్చినా వాడు దాన్ని పెద్దది చేశాడు రా. తొక్కల మ్యాచ్ నీకంటే ఎక్కువ. నేను ఫాలో అవడానికి మ్యాచ్ వదిలేసిన రోజులు లేవా? అయినా నీలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు దొరుకుంటే మ్యాచ్ నుంచి అంటే ఎగ్జామ్ హాల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. అరే ప్రాబ్లం వాడే క్రియేట్ చేసి సొల్యూషన్ ఆడే చెప్పి స్కీమ్ ఏంటి భయ్యా? చెప్పట్లేదు చూడు. హలో రావు గారండి, 10 నిమిషాల్లో ధవలేశం రోడ్ల మీదకి వెళ్తే మీ ప్రీతి నా ప్రియుడితో చూడొచ్చు. ఇంట్లో పెళ్లి సెటిల్ చేశాక తనకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేదు. మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేసేసారు. అయినా వరుణ్ గారు ఏంటి? వాళ్ళు పోలీసులు అనుకున్నాడా, పోరంబాకులు అనుకున్నాడా? వాడిని లైఫ్ లాంగ్ నువ్వు ఎలా భరిస్తావు అర్థం కావట్లేదు. యు ఆర్ మై లవ్లీ ఫ్రెండ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. నేను కోరుకునేలా వరుణ్ దగ్గర దొరకదని నాకు అర్థమైపోయింది. అంత దూరం వస్తే నేను గుండెలో పెట్టుకుని కాదు, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను ప్రీతి. అయితే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నేను చెప్పినట్లు చెయ్యి. ఏం చేయాలి? వరుణ్కి ఫోన్ చేయి. అలాంటి వాడిని వదలకూడదు. వాడెక్కడున్నా సరే పట్టుకొని ముక్కలు ముక్కలు నరికేలాన్ని నరకాలంటే నాకు కొడుకునే. నీతో మాట్లాడి చాలా కాలమైంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఉండదేమో అని భయమేస్తుంది. అందరూ నాకు నీ మీద కోపం ఉందని అనుకుంటున్నారు, మీ అమ్మతో సహా. నీ మీద కోపం లేదు, భయం. కొడుకు గొప్పవాడు కావాలని ఆశపడ్డమే కానీ ఆసరాగా నిలబడలేని అసమర్థుణ్ణి, చేతకాని వాణ్ణి రా. కానీ నలా మనిషికి రెండో అవకాశం ఉండాలి. ఉంటుంది. గెలిచిన వాడికి ఓటమి రుచి తెలియడానికి, ఓడిపోయిన వాడికి గెలుపు రుచి తెలియడానికి. ఓటమి వెనుక గెలుపు 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 ఉంటుంది.
అమ్మా షాప్కి వెళ్ళొస్తాను. నాన్నెప్పుడు అనేవారా ప్రతి మనిషికి లైఫ్లో ఏముండాలని. నేనెప్పుడు నాన్నతో అనేవాడిరా ప్రతి ఎయిమ్కి ఓ పర్పస్ ఉండాలని. నాన్న చనిపోతే కానీ నా లైఫ్కి ఎయిమ్, నా ఎయిమ్కి పర్పస్ తెలియలేదురా. రే వరుణ్, సీనియర్ కనబడ్డాడు రా. ఎందుకు చేసావురా? ప్రీతి కోసం చేశాను రా, ప్రీతి కోసమే చేశాను. ప్రీతి నువ్వెంతగా ప్రేమించావు, నేను అంతే ప్రేమించాను. నీకు ధైర్యం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసావు. తిరిగి నాయాలి కదరా, చెప్పలేకపోయాను. తనకు నువ్వు నచ్చలేదు అని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యావనరా. ఎందుకంటే ఏ రోజుకైనా తనకు నా ప్రేమ గురించి చెప్పచ్చు అని. కానీ ఏ రోజైతే తన ఆటోల నుంచి వెనక్కి తిరిగి నీకు లెటర్ ఇచ్చిందో ఆ రోజు నా ప్రాణం పోయినంత పని అయిందిరా. తను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఇక్కడ తుఫాను పుట్టిందిరా. ప్రేమ కోసం త్యాగం చేసేవాడి కంటే మోసం చేశాను సరే ఆ ప్రేమను గెలిపించుకున్న వాడే నిజమైన ప్రేమికుడు అనిపించింది. అప్పటి నుంచి మీ మధ్య వచ్చిన ప్రతి డిఫరెన్స్ ని ఒక ప్లాన్ ప్రకారం డిస్టెన్స్ గా మార్చాను. ఈ ప్రాసెస్ లో ప్రీతికి నీకంటే నేనే బెటర్ అనిపించింది. లక్కీగా ప్రీతికి అది అనిపించింది. నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తుకు రాలేదా? ఏది గుర్తుకు రాలేదు, ఎవ్వరు గుర్తుకు రాలేదు. నా ప్రీతి, నా ప్రేమ. వీడి కథలు చెప్తుంటే ఎర్రి పప్పల్లా వింటూ నించుంటారేంట్రా? ఏసేంట్రా నా కొడుకుని. తనని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి. ఎస్,
మేం చేసింది తప్పైతే ఆ తప్పు నాది. అంటే ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదా? ఎప్పటికీ అనిపించదు. అంత కఠినంగా ఎలా మారిపోయావు ప్రీతి? నేనేం తప్పు చేశాను? తెలీదా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పకముందే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావా లేదా అని అడిగానా లేదా? నిన్ను లవ్ చేయట్లేదు అనుకుంటున్నావా? చేస్తున్నావని నువ్వనుకుంటున్నావా? మొదట్లో నీ లైఫ్లో అన్నిటికంటే నేనే ఇంపార్టెంట్. నా కోసం ఏదైనా చేసేవాడివి, ఏదైనా వదిలేసేవాడివి. కానీ ఒక్కసారి నేను లవ్ చేయడం మొదలు పెట్టాక నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే నాతో షేర్ చేసుకోలేదు. నాకు జ్వరం వచ్చి నీతో టైం గడపాలనుకున్నప్పుడు నన్ను కేర్లెస్గా వదిలి వెళ్ళిపోయావు. పోలీసుల దగ్గర నీ మగతనం చూపించావే గాని ఆడపిల్లని నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. కానీ సీను అలా కాదు. నాకు షేరింగ్, కేరింగ్, సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చాడు. ఎప్పటికీ ఇవ్వగలను అన్న నమ్మకం కలిగించాడు. ఓకే కదా? వన్ సెకండ్. ఏం నీ కోల్డా? ఈ టాబ్లెట్స్ తీసుకో. వాడు ఫ్రెండ్షిప్ నే మోసం చేశాడు, నిన్ను మోసం చేయడా? చెయ్యడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్షిప్ ని కూడా నా కోసమే మోసం చేశాడు, నా ప్రేమ కోసమే మోసం చేశాడు. ఇదేం ఆడుతుందిరా? ముందుని సంపాదిస్తే సరిపోతుంది. నువ్వుండ్రా. ఏమన్నావు? నేను మారిపోయానని కదూ? ఎస్, యువర్ రైట్. కానీ ఒక చిన్న కరెక్షన్. నేను మారిపోలేదు, మర్చిపోయాను. 2 ఏళ్లుగా పిచ్చి కుక్కలా నీ వెంట తిరిగి రీసెర్చ్ చేసి మరీ తెలుసుకున్న నీ మెంటాలిటీని మర్చిపోయాను. ఎవరైనా నువ్వే ఇంపార్టెంట్, నువ్వే గ్రేట్ అని చెప్తే వాళ్ళ కోసం నీ డిసిషన్స్ మార్చేసుకుంటావే, ఆ చిన్న విషయం మర్చిపోయాను. నువ్వు గొప్ప అన్నమ్మే నాకంటే నువ్వు గొప్ప అని చెప్పే వాడే నీ దృష్టిలో గొప్పవాడంటే నమ్మలేకపోతున్నాను. తప్పు నాదే. బావా ఏం ఆడుతున్నావురా? కరెక్టే కదరా? సి, షీఈ్ హ్యాపీ. కనీసం ఇంత కూడా బాధ లేదురా. వదిలేండిరా. మరి వీణేం చేద్దాం? నేను బ్రతకాలంటే ప్రీతి హ్యాపీగా ఉండాలి. ప్రీతి హ్యాపీగా ఉండాలంటే వీడు బ్రతుకుండాలి. వీడు ఫ్రెండ్షిప్కి పట్టిన మచ్చరా. వదిలేయండి, మాసిపోతుంది. ఏంట్రా వాడిని అలా వదిలేసావు? నేనైతే నరకేసావాన్ని. రే బా, అమ్మాయిలు మోసం చేస్తున్నారని అబ్బాయిలు నరకడం రైట్ అనుకుంటే అడపా 6 నెలలకు 7 నెలలకు ఒక యాసిడ్ దాడి కాదురా, రోజు కొన్ని 100 యాసిడ్ దాడులు జరుగుతూ ఉండాలి. ప్రియతమా నీ వచ్చట కుశలమా అని ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతూ బ్రతికేస్తున్న అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అందరం హ్యాపీగా బ్రతికేస్తున్నాం. పదండ్రా. ఏంట్రా పిచ్చి ప్రశ్నలు? చెప్పండి డాడీ ప్లీజ్. నేనే ఫాలో అయ్యానులే. బాబాయ్ది కూడా లవ్ మ్యారేజ్ కదా? అర్థమైంది. ముందు మీ బాబాయే ఫాలో అయ్యాడంటమ్మా, కానీ మీ పిన్నే ఒప్పుకోలే. బాగా సతాయించిందంట వాడిని. మీ బాబాయే చెప్పేవాడు. మీ అందరి లవ్ స్టోరీస్ లోనూ మీరే ముందు ఫాలో అయ్యారు, మరి నేనేంటి డాడీ? నేనే వాడిని ఫాలో అవుతున్నాను. అనుకున్నాను ఇది ఆ పెళ్లి కొడుకుని అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది ఇలాంటి పెంటేదో పెడుతుంది అని. వద్దు వద్దు అంటే విన్నారా? కూతుర్ని కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు. ఇప్పుడు చూడండి ఇదే ఫాలో అవుతుందంట. సిగ్గు లేకపోతే సరే, నా నోరు ముయించడం కాదు, దానికి గడ్డి పెట్టండి. ఆ చెప్పిన దానికల్లా తాళం వేసుకుంటూ వెళ్తే మనం ఇంటికి తాళం వేసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఎవర్రా అబ్బాయి? తెలీదు. పేరేంటి? తెలీదు.
కాలనీలో ఉంటాడు. ఏం చేస్తుంటాడు? హాయ్. హాయ్ సార్. రామ్మా. నమస్కారం. నమస్తే, బాగున్నారా? ఎక్సెల్ సైజులో షర్ట్ కావాలి. హాయ్. చూడండి. ప్యాక్ చేయండి. డబ్బులు కౌంటర్లో కట్టండి బాబు. డబ్బులు ఇచ్చి బిల్ పట్టరా. అయ్యి బాబోయ్, రావు గారు అండి. నమస్కారం బాబు. పెదబాబు గారు బాగున్నారా? మీ దైవం బాగానే ఉన్నానండి. నా భార్య, నా కూతురండి. నమస్తే. పండగ కదండి, అల్లుడు గారు వస్తున్నానండి. బట్టలు తెద్దామని. అమ్మాయి తిత్తాను కానీ అల్లుడు గారికి నచ్చాను బాబు. ఈ జనరేషన్ టేస్ట్ మనకు తెలదు కదండి. అన్నట్టు మీ చిన్న అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారండి. మన కమిషనర్ గారు రెండో అబ్బాయి ఉన్నాడండి బాబు. ఈ మధ్యనే పెట్రోల్ బంకులు శాంక్షన్ చేసి ఆఫీసర్ అయ్యాడండి. 2 చేతులు బాగా సంపాదిస్తున్నాడు. మీ లెవెల్ తగ్గ సంబంధం అండి. చూడమంటే చూస్తాను. ఏమంటారు? నా చిన్న కూతురు చనిపోయిందండి. ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం. సరే కూర్చో. కూర్చో. ఏంటి బండి? ఓకే ఓకే తీ. ఎరా ఈసారి బండి పికప్ పెరుగుతుంటావా? అది తోలే మనిషిని బట్టి ఉంటది. నాకేట్రా బాబు, బాగానే తోలుతాను. అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్ళకుండా నీ చేతిలోనే ఏడుతుంది. ఎలా ఎరా సుగర్ కనిపించాడా? నైట్ డ్యూటీ అంట, ఇక్కడే పడుకున్నాడు. ఏ పక్కన అంకుల్కి నైట్ డ్యూటీ ఏంట్రా? రేయ్ ఆ డ్యూటీలు ఎప్పుడో మానేసాను. ఎద్దవా ఎక్కువ మాట్లాడే అనుకోని రాడ్డిచ్చి కొట్టేయగలను. ఒరే అది నా రాడ్రా బాబు. ఈ షెట్టిగాడి షాప్ లో రాడ్లన్నీ ఈ షెట్టిగాడివే. అటు చూడండి రా. మనోడితోటి అంత బాగా చూపించుకుంటుంది ఎవర్రా అది?
నేను ఫస్ట్ టైం చూస్తున్నా. హాయ్ రా. హాయ్. తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చూడరా. ఇక్కడ చాలా బైక్లు ప్రాబ్లంలో ఉన్నాయి, ముందవి చూడాలి కదా. పెట్టెలు మనం చేసి ఉంచుతా. సరే అయితే నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం. మరి నేను ఆటోలో వెళ్ళు. పేరేంటి? వరుణ్. నీ పేరేంటి? కుందన. మీరెవరు? మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్స్. ఓ హాయ్. సో ఆర్ యు సీరియస్ అబౌట్ హిమ్? మేబీ. నీకు వాడి ప్రేమ ఎంత అవసరమో మాకు తెలియదు, కానీ వాడికి మాత్రం నీ ప్రేమ చాలా అవసరం. డోంట్ మిస్ హిమ్, ఎందుకంటే వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. నీది సూపర్ టేస్ట్ అమ్మా. కాకపోతే మావాడు కొంచెం టిపికల్ కేసు, కొంచెం కొత్తగా ట్రై చేయి, పడిపోతాడు. అవును, మీ వాడు టిపికలే కాదు, కొంచెం మెంటల్ కూడా. అందుకే మ్యాడ్ గా ట్రై చేస్తున్నాను. గుడికొచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా. ఈ డ్రెస్సులు ఏంటి? ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏంటో ఏమో. ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే. హారతి తీసుకోండమ్మా. అమ్మా హారతి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆ అమ్మాయి ఎవరండి? కుందన అని బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయి. విశ్వనారాయణం దేవం అక్షరం పరమం ప్రభుం. ఏం కావాలండి? షర్ట్స్ చూపించు. ఎవరికండి? ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా? సైజ్ తెలిస్తే కానీ చూపించలేమండి. సైజు ఆయన సైజ్ ఎంత? అదే సైజ్ మంచివి చూపించు. ఆయ్ మా దగ్గర మంచి ఉంటాయండి. అందుకే మీ దగ్గరకు వచ్చామండి. ఇదెంత? 350 అండి. మన రేంజ్ కి చూపించమ్మా. ఓ మన అంటే మీ రేంజా అండి, నా రేంజా అండి? ఎక్స్ట్రా లొద్దు గాని చెప్పింది చెయ్యి. ఆయ్ ఇది చూడండి. ఇది పక్కన పెట్టు. ఓకే అండి. దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు. సైజ్ ఎంతండి? సైజ్ సార్ సైజ్ 32 అండి. ఇది ఓకే. ఆయ్ మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు? అర్థమైందండి. అదొకటి ఇదొకటి మ్యాచింగా అండి? ఇందాకేం చెప్పాను? ఎగస్ట్రాలు వద్దన్నారండి. గుడ్, ప్యాక్ చెయ్యి. ఆయ్ డిస్కౌంట్ లేదా? ఏం చేస్తాం, మేం ఫిక్స్ అయ్యాం కదా కొనాలని. హే హలో. ఏయ్ ఏంటి? ఏంటిది? గిఫ్ట్. ఎవరికి? నీకే. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం.
నాకు ఇష్టం ఉండక్కర్లేదా? ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫూలైనా చెప్తాడా? నువ్వు అందంగా ఉన్నావని ఇంతకుముందు ఏ ఫూలైనా చెప్పాడా? నువ్వేం అందంగా లేవు. ఇదిగో తీసుకో. నేను అందంగా లేనా? అంత మాట అనేసాడంటే నా ఫేస్ కి తక్కువ. వాడి దృష్టిలో అందమంటే ఫేస్ కాదేమోనే. మరి ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజం అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు, ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలు అనుకుంటారు. టైప్ 2 ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు, ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు. ఐ థింక్ వీడు టైప్ 2 అనుకుంటారు. అది నా షేప్ కే తక్కువే. నన్ను చూసి కాలు మీద కాలేసుకోకుండా కూర్చునే మగాడు ఉంటాడా? అది మాట్లాడదు మగాళ్ళ గురించమ్మా. అయితే నువ్వు వేసుకోవాలి కదా. ఏంటది? నాలుగు నాన్న. ఈ క్లారిటీ బాగుంది. ఆపండి. కుందనా, నీకన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ అబ్బాయిల్ని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి, దాచాల్సినవి దాచేయాలి.